నీకు మాత్రమే చెందుటకై ఆధిక్యతను హెబ్రోనుకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నా ప్రభా. నిలబడుతున్న నీ దాసుని సంఘమును పరిచారకులను రానయ్యున్నటువంటి వారందరినీ నా ప్రభా నీ ఏర్పాటులో ఉన్నటువంటి నీ వీళ్ళందరి ఎడల నీ గొప్ప క్రయమును నా తండ్రి దేవా ఈ రీతిగా ఉచితంగా ప్రకటింపవలసిందిగా ప్రార్థిస్తున్నా తండ్రి. సహాయం దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ దేవా నా ప్రభు నీ గొప్ప క్రయము చేత నా తండ్రి దేవా నిజంగా నా తండ్రి అయా సమస్తముల కొరకై నా ప్రభా నీవు ఈ రీతిగా నా తండ్రి ఈ దినమున నా ప్రభా నువ్వు చేసినటువంటి ఆ ప్రాణ పరిక్రయ ధనముల నిమిత్తమైన తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు దేవా హెబ్రోను నిజంగా సిద్ధపరచవలసిందిగా ప్రార్థిస్తూ హెబ్రోనుకి నా తండ్రి నీ ఆత్మ నడిపింపును మెండుగా అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ దేవా హెబ్రోనుకి నా తండ్రి అట్టి ఆధిక్యతను అనుగ్రహించిన తండ్రి నీవే మహిమ చెల్లించుకోవలసిందిగా ప్రార్థిస్తూ అన్ని విషయముల్లో నా తండ్రి మాకు మేలు చేయని దేవుడు అని ఒప్పుకుంటున్నా తండ్రి. మాకు అనుగ్రహించబడిన సమస్తానికి నా తండ్రి నీ ఆత్మ నడిపింపును అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ నజరేయుడైన యేసు ప్రభు గొప్ప నామమున మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ప్రార్థించి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. నీవు నాకు ఇస్తూ వచ్చిన గొప్ప భాగ్యతను బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. ఈ రీతిగా నా ప్రభా నా తండ్రి దేవా నా ప్రభా నీ సన్నిధానంలో నా తండ్రి ప్రార్థించడానికి తండ్రి నీవు ఇస్తూ వచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి స్తుతులు చెల్లించుకుంటూ దేవా ఇదిగో నా తండ్రి కూడిక ఆది నుండి అంతవరకు నీవు చూడండి ప్రభా నీ మహిమ మాత్రమే కనబడినట్లు నా ప్రభా నా తండ్రి నీవు నా తండ్రి నీకు మాత్రమే మహిమ తెచ్చినట్లు ప్రభా ఈ కూడికలో నీవు ఉండి దేవా నీవు జరిగించమని వేడుకుంటూ దేవా నిలబడుతున్న నీ దైవరాసుని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ నీ ఆత్మతో నింపి నా ప్రభా మాకు కావలసిన జీవాహారమును నా ప్రభా నా తండ్రి నీ బిడ్డ ద్వారా నీ మాతో మాట్లాడుతున్నామని వేడుకుంటూ దేవా నాన్న వారిని త్వరపెట్టి నడిపించమని ఎండవేటు నుండి తప్పిస్తున్నామని వేడుకుంటూ నీకు మాత్రమే వేల కొలది కోట్ల కొలది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ నీవు నా కొరకు సిలువలో చెల్లిస్తూ వచ్చిన ప్రతి క్రయమును బట్టి స్తుతులు స్తోత్రములు ప్రణతులు ఆరోపించుకుంటున్నాను నేను తగ్గించుకుంటూ నా ప్రియుడైన యేసు క్రీస్తు ప్రభు అని శ్రేష్టమైన ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. సమయంలో అందరికీ మా యొక్క శుభాభివందనలు తెలియజేస్తున్నా. ఈ మంచి శుక్రవారపు ఆరాధన కోరికను ప్రారంభిస్తున్నా. పిల్లరా త్వరగా దేవుని సన్నిధికి రావాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ప్రార్థన చేస్తాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన పావన కొన్ని నామం పేరిట కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ ప్రభువా మరొక పర్యాయం తండ్రి తిరిగి నీ పాద సన్నిధికి వస్తున్నాం తండ్రి. ఏప్రిల్ మాసంలో 3వ తారీఖు వరకు తండ్రి మమ్మల్ని క్షేమంగా ఉంచినందుకు కొరకై వందనములు. ఆయుష్తో ఆరోగ్యముతో ఉంచినందుకు కొరకై వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దినం చూడలేక ఎంతో మంది లోకయాత్రను ముగించుకున్నారు ప్రభా. ఏ మంచి లేని మమ్మలను జ్ఞాపకం చేసుకొని నీ కృప చేత దర్శించి తండ్రి మా గొంతులో ఊపు నుంచి ప్రాణం నుంచి
ఈ రోజు కూడా బ్రతుకు అని సెలవిచ్చి ఈ దినాన్ని నేను మాకు అనుగ్రహించినందు కొరకే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ శుభదినాన తండ్రి ప్రపంచ దేశములన్నీ కూడా మీరు మా కొరకై ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరములు జీవించి ఈ దినాన మా కొరకై, మా పాప విమోచన కొరకై, మానవాళి రక్షణ కొరకై మీరు తండ్రి మరణించి మా కొరకై ఎన్నో శ్రమలు పొంది సిలువకు అప్పగించబడిన దినముగా, మరణించిన దినముగా తండ్రి ప్రపంచం అంతా జరుపుకుంటున్నారు. ఆ భాగంలో మేము కూడా మీ సిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకొని ఈరోజు మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని గణపరిచి ఆరాధించడానికి మాకు కూడా ఇచ్చిన తరుణాన్ని బట్టి స్తుతిస్తున్నాం. తండ్రి మీ యొక్క కాలంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ లింగారావు పాలనను కూడా దర్శించి మీ దీపస్తంభాన్ని ఇక్కడ మీరు నిలుపుకున్నందు కొరకై వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. శేషించి ఇచ్చిన ప్రజలను బట్టి స్తోత్రాలు దేవా. రాజుల బిడ్డలను బట్టి స్తుతిస్తున్నాను. ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో తండ్రి వారందరినీ కూడా మీరే సమకూర్చి తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాను. కనికరించు. నేటి ప్రస్తుత కాలంలో దేవుడు అన్న ఒక తండ్రి కుటుంబంతో ఇక్కడ నుంచి సేవించడానికి ఇచ్చిన కృపను బట్టి శ్రద్ధిస్తున్నాను. దేవాని దాసుడు కూడా ఉన్నవారు పరిచర్య కొరకు వెళ్ళాడు తండ్రి. ప్రయాణంలో క్షేమాన్ని గ్రహించు. అక్కడ పరిచర్యను కూడా మీరు దీవించి ఆశ్రయించిన దాసుని బలపరిచి సంఘం కొరకు, సంఘ క్షేమం కొరకు కొన్ని మాటలు మీరు అనుగ్రహిస్తున్నామని కోరుతున్నాను. చూపించండి. ఇక్కడ పరిచర్యను కూడా ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు అధ్యక్ష వచ్చి నడిపించమని కోరుతున్నాను. దేవా, రేకుల కింద కూర్చుంటున్నాం. ఎండవేడి నుంచి తప్పించండి అయ్యా. మీ చిత్తమైతే చల్లటి వాతావరణం మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మీ శక్తిని మేఘం ఉంచమని కోరుకుంటున్నాను. మీ బిడ్డలైన వారు ఎక్కడ ఇబ్బంది పడకుండా దేవా నా తండ్రి చక్కగా నా తండ్రి నీ సన్నిధిలో కూర్చొని నీ మాటలు వినట్టులో నీ సన్నిధిని అనుభవించుటో మీరు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. కృప చూపించమని దేవా కనికరించమని కోరుకుంటూ ప్రస్తుతం తను వచ్చిన బిడ్డను బట్టి స్తోత్రాలు. ఇక రావాల్సిన వారిని కూడా త్వరపెట్టి తీసుకురండి. పాటలు, వాక్యము, ఆరాధన 2వ సెషన్ కొరకు కూడా సంపూర్ణంగా మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా కనికరించమని వనరులు చెల్లించుకుంటూ సమస్తము మీ చేతులకు అప్పచెప్పుకుంటూ తోడే నడిపించమని ప్రార్థన చేస్తూ నా తండ్రి సార్వత్రిక సంఘాల సకల పరిశుద్ధులు ఈ దినాలను ఆరాధిస్తుండగా వారి ఆరాధనను ఆశీనుడైన దేవుడు మా ఆరాధనలు ఆశీనులై మా ఆరాధనలో అంగీకరించమని కోరుకుంటున్నాను. దేవుడును నా తన పరిచర్య కొరకై సీయోను అనుబంధ సంఘాల పరిచర్య అంతటి కొరకు కూడా దీవించి ఆశ్రయించమని కోరుకుంటూ కృతజ్ఞతా స్తోత్రం చెల్లించుకుంటూ యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరు కొన్నారు. అందరు బాగున్నారా? బాగున్నా. రైతులో
192 పాట పాడుకుంటారు. 192 కొత్త పాట పుస్తకంలో, పాత పాట పుస్తకంలో అయితే 190. ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు, నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు ఆపద దినములలో నా ప్రభుని తలచితిని, ఆపద దినములలో నా ప్రభుని తలచితిని, దేవాని దయతోడాని నాదా ఆశ్రయం పొందితిని, దేవాని దయతోడాని నాదా ఆశ్రయం పొందితిని. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు, నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు ఒక క్షణ సమయములో నాశించు నా జీవితం, ఒక క్షణ సమయములో నాశించు నా జీవితం, నా హృదయం మార్చితివి దేవా కృపతోనే జీవించుటకై, నా హృదయం మార్చితివి దేవా కృపతోనే జీవించుటకై. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు, నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు పాపపు లోకములో నే పాపిగా జీవించితిని, పాపపు లోకములో నే పాపిగా జీవించితిని, శుద్ధ హృదయాన్నిచ్చావు దేవా నిన్ను నే దర్శించుటకై, శుద్ధ హృదయాన్నిచ్చావు దేవా నిన్ను నే దర్శించుటకై. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు,
ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు 278వ పాట పాడుకుంటారు. 278 కొత్త పాట పాడినట్లయితే 275 సిలువలో బలి అయిన దేవుని గొర్రె పిల్ల విలువైన నీ ప్రేమను వివరించు శ్రీ యేసు విలువైన నీ ప్రేమను వివరించు శ్రీ యేసు
వివరింతు
దేవుని వాక్యం. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను, రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించేను, సిలువపై అర్పించేను. త్యాగ సహిత ప్రేమ చూపి నెరవేర్చే తన నిబంధనను, త్యాగ సహిత ప్రేమ చూపి నెరవేర్చే తన నిబంధనను, మనలను తానే నిర్మించే గనుక మనలను ప్రేమించేను, మనలను తానే నిర్మించే గనుక మనలను ప్రేమించేను, మనలను ప్రేమించేను. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను, రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించేను, సిలువపై అర్పించేను. శాశ్వత ప్రేమ చూపించేను, సిలువపై రుజువు గావించేను, శాశ్వత ప్రేమ చూపించేను, సిలువపై రుజువు గావించేను. తన రక్తముతో పాపులనెల్లా శుద్ధుల చేసెనుగా, తన రక్తముతో పాపులనెల్లా శుద్ధుల చేసెనుగా, శుద్ధుల చేసెనుగా. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను, రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించేను, సిలువపై అర్పించేను. తండ్రి వలెనే ప్రేమ చూపి నీచులనెల్లా ప్రేమించెను, తండ్రి వలెనే ప్రేమ చూపి నీచులనెల్లా
రండి. లూకాసు వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త 23వ అధ్యాయము. చదువుకుంటాం ఒక మాట. నలభై 43 వచనాలు. లూకాసు వార్త 23వ అధ్యాయము 42, 43 వచనాలు చదువుకుంటాం. ఆయనను చూచి యేసు, నేను నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. అందుకనగా వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిత్యముగా నీతో చెప్పుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రభు సహాయం కొరకై దయచేసి మోకరించగలిగిన వారు మోకరించండి. చిన్న ప్రార్థన చేసుకుంటాం. చిన్న ప్రార్థన. మా నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామం పేరిట మరొకసారి ప్రభా తిరిగి పాద సన్నిధికి వస్తున్నాను. నమ్మదగిన దేవుడువై, కృపగల దేవుడువై జ్ఞాపకం చేసుకొని ప్రభా ఇంతవరకు మీరు సహాయపడుతూ వచ్చినందు కొరకై వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. మా ప్రభా నీ పాదముల చెంత మనందరినీ పడవేసుకుంటున్నాను. ఆరాధన కొరకై మమ్ములను సంపూర్ణముగా మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా సహాయం చేయండి. దేవా కృప చూపండి. తండ్రి స్తోత్రాలు, వందనములు చెల్లించుకుంటున్నాం. తండ్రి మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ప్రభా మీరే సహాయం చేయండి తండ్రి. ఈ సమయంలో ప్రభా రాగలనన్ని బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. ఒక్కొక్కరిని తండ్రి పేరున మీరు జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాను. ప్రభా కరుణించయ్యా, కృప చూపించు, ఆరాధన కొరకు సిద్ధపరచు, కావలసిన మాటలు మీరు అనుగ్రహించమని కోరుకుంటున్నాం. ప్రభా కృప చూపించమని మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాను. సహాయం చేయమని తండ్రి. మీరే తండ్రి మీ బిడ్డలతో మాట్లాడమని కోరుకుంటూ కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామం పేరిట స్తుతించి ప్రార్థించి అతి వినయముగా బ్రతిమలాడి వేడుచుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇంకొక వచనం కూడా చదువుకుంటా. ఈ మాట చదవాల్సింది, తర్వాత రెండవ మాట. ముందు యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికినటువంటి మొదటి మాట జ్ఞాపకం చేసుకుంటాం. మొదటి మాట లూకాసు వార్త 23వ అధ్యాయం 34 కూడా చదువుకుంటాం. లూకాసు వార్త
23వ అధ్యాయము 34వ వచనం కూడా చదువుకుంటా. 34. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకున్నట్టుకై చీట్లు వేసారు. 2 మాటలు చదువుతూ వచ్చా. ఒకటి లూకాసు వార్త 23:34 సిలువలో పలికిన మొదటి మాట. రెండవ మాట ఏంటంట, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు. ముందు మొదటి మాట చూసుకున్నాం. రెండవ సెషన్లో రెండవ మాట చూసుకోవడానికి వరకే ప్రయత్నం చేస్తాం. వాస్తవంగా అయితే బయట 7 మాటలు చెప్పిన దాకా చెప్పలేంటంటే 7 మాటలు చెప్పిన దాకా వదిలిపెట్టారు. అవునా? నేను ఈ 2 మాటల్లోనే 7 మాటలు కంప్లీట్ అయ్యేటట్టు 3 గంటల దాకా ఉంచుతాను. ఓకేనా? ఈ 2 మాటల్లోనే 7 మాటలు కంప్లీట్ అయ్యేటట్టు 3 గంటల దాకా ఉంచుతా. ఓకేనా? ఈ ఫాస్ట్ గారు పాత ఎదురయ్యారు. నువ్వు 20 గంటల్లో ముగించు, ఎందుకంటే నువ్వే ఉండలేవు బాబా అని అంటాడు. ఎందుకనంటే రేపులు అల్లాడిస్తాయి నేను. అర్థమైందా? రేకుల మధ్యలో నువ్వు ఉండలేవు కాబట్టి 1 గంట. ఇంకొక మాట కూడా చెప్పాడు, కర్నూలు నుంచి చాలా మంది వచ్చారు, వాళ్ళు తొందరగా వెళ్ళకపోవాలా. అర్థమైందా? కర్నూలు ప్రాంతం నుంచి పని కోసం వచ్చారు, వాళ్ళు కూడా తొందరగా వెళ్ళాలా. అందుకని కందరకాడిని పంపించు. నేను సాధ్యమైనంత వరకు కందరకాడినే పంపించేస్తాను. ఈ 2 మాటలే ఎక్కువ వద్దు, ఈ 2 మాటలే జ్ఞాపకం చేసుకోవడానికి వరకే. మొదటి మాట రెండో సెషన్లో రెండవ మాట ధ్యానం చేసుకోవడానికి వరకే ప్రయత్నం చేస్తాం. ఓకేనా? మొదటి మాట మరోసారి చదువుదామా? లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించము. అర్థమైందా? తండ్రి వీరేమి చేయుచున్నారో ఎరుగరు కనుక వీరిని క్షమించము. ఇందులో 2 మాటలు ఉన్నాయి. ఒకటి తండ్రి, 2 క్షమించము. అర్థమైందండి? ఒకటి తండ్రి, 2 ఏనంటారు క్షమించు. ఆ తండ్రి ఎలాంటి తండ్రి? అర్థమైందండి? అలాగే ఆ తండ్రి ఎలాంటి తండ్రో 2 క్షమించమన్నాడు కదా. ఏమి క్షమించాడు? అర్థమైందండి? అందులో ఒక 10, ఇందులో ఒక 10 చూసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఎందులో 10? తండ్రి అనే మాట మీద 10 మాటలు, క్షమించు అనే మాట మీద 10 మాటలు. ఏంటి చెప్తే ఒకళ్ళు ఆరాధన చేయాలి, మరొకటి ఇంటికి వాడాలి. అర్థమైందా? ఏం లే, అందులో 2 ఇందులో 2 చెప్పి ఆరాధనకు వెళ్ళడానికి ప్రయత్నం, లేదా 2 లేదా 3 మాటలు చెప్పుకొని ఆరాధనకు వెళ్ళడానికి ప్రయత్నం. ఎవరి తండ్రి? ఆ తండ్రి యొక్క గుణలక్షణాలు ఏంటి? ఆ తండ్రి ఎలాంటి తండ్రి? ఏం చేస్తూ వచ్చాడు అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవడానికి కొరకే ప్రయత్నం చేస్తాం. రండి, మొదటి మాట అందరికి పరిచయమైన మాటలే ధ్యానం చేసుకోవడానికి కొరకే ప్రయత్నం చేస్తాం. యోధా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. యోధా పత్రిక 1వ వచనం. యోధా పత్రిక 1 చదువు. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యోధా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి, తండ్రి అయిన దేవుని యందు ఏనంటారు ప్రేమింపబడి. సో ఇప్పుడు ఈ తండ్రి ఏ తండ్రి అంట? చెప్పరే మొదటి మాట. ఈ తండ్రి ఏ తండ్రి అంట? ప్రేమించే తండ్రి. అర్థమైందండి? కాబట్టి దేవుడు నిన్ను ప్రేమిస్తూ వచ్చాడు. ఎంత ప్రేమనంటే మనం చూస్తూ వచ్చాం, శాశ్వతమైన ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమించాడు. అర్థమైందండి? దేవుడు నిన్ను ప్రేమిస్తూ వచ్చాడు. ఆ ప్రేమకు రుజువుగానే యేసుక్రీస్తు ప్రభు అనే మనిషి రూపంలో యేసుక్రీస్తు ప్రభువుగా ఈ భూలోకానికి వచ్చాడు. ఎందుకొరకంటే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టేదాని కొరకే, నీ కొరకు నా కొరకు రక్తం చిందించేదాని కొరకే, నీ కొరకు నా కొరకు కొడా దెబ్బలు తినేదాని కొరకే. అర్థమైందండి? కాబట్టి మొట్టమొదటిగా ఆ తండ్రి మనకు ఎలా కనబడుతున్నాడు అని అంటే, ఏ తండ్రి అంటే ఆయన ప్రేమించే తండ్రి. అర్థమైందండి? ప్రేమించేటువంటి తండ్రి. ఆయన ఎంతగా ప్రేమించాడంటే ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. అర్థమైందండి? ఎంతగా ప్రేమించాడంటే మన కొరకు మరణించేంతగా దేవుడు మనల్ని ప్రేమించినట్టుగా మనం చూస్తున్నాం.
ఆ ప్రేమ యొక్క రుజువును కలవరి శిలువ మీద దేవుడు అదంట కనబరిచినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి వీళ్ళరా మొదటి మాట ఎవరు ఆయన అంటే ప్రేమించే తండ్రి. రండి రెండవదిగా ఇంకొక మాట చదువుకుందామా. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. మనుష్యుల మూలముగానైనను ఏ మనుషుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేను. అర్థమైందండి. ఇక్కడ ఒక మాట మనం చూస్తున్నాం. ఒక మాట తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలులుగా నియమింపబడిన అపోస్తలు. తండ్రి అయిన దేవుడు మొట్టమొదటిదిగా మనం ప్రేమించి రెండవదిగా ఏం చేస్తూ వచ్చాడంటే నియమించాడు. ఏం చేస్తూ వచ్చాడంట? నియమించడం అంటే ఇంకా మనం లోపలికి వెళ్ళాలంటే ఏర్పరచుకున్నాడు. అర్థమైందండి. ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు, నియమించాడు. ఎక్కడి నుండి? అర్థమైందండి. మనం చూస్తాం 1 కొరింథీ. అక్కడ ఒక మాట మనకు అందరికీ పరిచయమైన మాట. అక్కడ మనకు అందరికి ఒక మాట కనబడుతూ ఉంటుంది. 1 కొరింథీ రాసిన పత్రిక 1 కొరింథీ 1వ అధ్యాయము 27, 29 కలిసి ఉంటాయి. చదువుకున్నాం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వేరే వారిని ఇంకా దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని, ఇలాంటి వారిని అంటే దేవుడు ఏం చేసుకున్నాడంట? ఏర్పరచుకున్నాడు. ఇలాంటి వారిని నియమించుకున్నాడు. ఇలాంటి వారిని దేవుడు ఎన్నుకున్నాడు. ఎలాగునంటే ప్రేమ చేత. అర్థమైందండి. కాబట్టి మనం ప్రియ సోదరి సోదరులారా మొదటి మనం చూస్తున్నాం ఆయన ప్రేమించే తండ్రి. రెండవదిగా మనల్ని ఎన్నుకున్నటువంటి తండ్రి, మనల్ని ఏర్పరచుకున్నటువంటి తండ్రి. ఎలాంటి వారిని? నీచులైన వారిని. ఎలాంటి వారిని? ఎన్నికలైన వారిని. ఎలాంటి వారిని? తృణీకరించబడిన వారిని. అర్థమైందండి. బలహీనమైనటువంటి మనను దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. కాబట్టి రెండోది మనం చూస్తున్నాం, మనల్ని ఏర్పరచుకున్నటువంటి, ఎన్నుకున్నటువంటి తండ్రి, నియమించినటువంటి తండ్రి. అందుకని ఆ ఏర్పాటు ఇప్పటిది కాదంట. అర్థమైందండి. ఆ ఏర్పాటు ఇప్పటిది కాదంట. అందుకని బైబిల్లో ఒక చక్కని మాట్లాడు, జగత్తు పునాది వేయబడక మునిపే. జగత్తుకు అంటే అప్పటికి ఇంకా దేవుడు ఈ భూమిని సృష్టించదా, ఈ భూమికి పునాదే వేయలా. అప్పుడే దేవుడు నిన్నను ఎన్నుకున్నాడు. అంతకు మునిపే దేవుడు నిన్నను ఏర్పరచుకున్నాడు. కాబట్టి రెండవదిగా ఆయన మనల్ని ఎన్నుకున్నటువంటి, ఏర్పరచుకున్నటువంటి, నియమించినటువంటి తండ్రి. ఇది రెండవ మాట. మూడవదిగా ఇంకొక మాట చదువుకుందామా. మూడవదిగా నిన్ను నన్ను ప్రేమించి ఎన్నుకొని ఏం చేస్తూ వచ్చాడు? రండి. కీర్తనలు 89వ కీర్తన 26వ వచనం. 89వ కీర్తన 26. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ. ఏమై ఉన్నాడంట? నా రక్షణ దుర్గము అని అతడు నాకు ఏనంట మరొకటి అక్కడ ఉందా? నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము. కాబట్టి మూడవదిగా ఏ తండ్రి అంట? రక్షణ దుర్గమైన తండ్రి.
మీన్స్ రక్షించే తండ్రి, రక్షించే తండ్రి. అర్థమైందండి? కాబట్టి అది మూడవదిగా ఏ తండ్రిగా మనకు కనబడుతున్నాడు అంటే మనల్ని రక్షించినటువంటి తండ్రి. అర్థమైందండి? మనల్ని విమోచించినటువంటి తండ్రి, మనకు విడుదల కలగజేసినటువంటి తండ్రి ఆయన, మనల్ని రక్షించినటువంటి తండ్రి. వేటి నుంచి రక్షించాడు? ఆ రక్షించుట కొరకై దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? రండి కొన్ని మాటలు ఇందాక చూశాను కదా, అందులోనే క్షమించుమని చెప్పాడు కదా, క్షమించుమని అన్నాడు కదా. ఏమేమి క్షమించి దేవుడు మనకి రక్షణ దుర్గమవుతూ వచ్చాడో ఒక 2-3 మాటలు అక్కడ కూడా మనం చూసుకొని ఆరాధనలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. రండి. ఒక మాట, మొదటి యోహాను, మనందరికి పరిచయమైన మాట. మొదటి యోహాను 1వ అధ్యాయము, మొదటి యోహాను 1వ అధ్యాయము, మనందరికి పరిచయమైన మాట. 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను ఏంటంట క్షమించి, అర్థమైందండి, మనల్ని రక్షించి ప్రేమించే తండ్రిగా, మనల్ని ఎన్నుకున్నటువంటి ఏర్పరచుకున్నటువంటి తండ్రిగా, మనల్ని రక్షించేటువంటి తండ్రిగా ఉండి మొట్టమొదటిగా ఏం క్షమించాడంట? మన పాపములన్నిటినీ క్షమించి వేస్తూ వచ్చాడు. అర్థమైందండి? మన పాపములన్నిటినీ క్షమించి వేస్తూ వచ్చాడు. ఎంతగా అర్థమైందండి? మీకు ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అన్నాడు కదా, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగురు కనుక వీరిని ఏనంట క్షమించు. ఎవరు అన్నాడు ఆ మాట? తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమన్నాడు. ఎవరు అన్నాడు ఆ మాట? వాళ్ళకి తెలీదా? ఆయన యేసుప్రభు అన్న సంగతి వాళ్ళకి తెలీదా? చెప్పరేంటంటే తెలీదా? ఆయన అద్భుతాలు చేస్తున్నాడు అన్న సంగతి తెలీదా? ఆయన పాపములు రక్షించడానికి వచ్చాడన్న సంగతి తెలీదా? సరే, మనుషులు చెప్తారు అనుకోవచ్చు, తానే స్వయంగా చెప్పాడు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో, పరలోక రాజ్యము సమీపించున్నది, మారుమనసు పొందుడి అని ప్రభువే సువార్త ప్రకటించాడు కదా, తానే చెప్పాడు కదా, ఆయనే స్వయంగా నోటితో ఒప్పుకున్నాడు కదా. అయినా కానీ వాళ్ళు యేసు ప్రభు అనేటువంటి క్రీస్తు అనేటువంటి విలువ తెలియకుండా యేసుక్రీస్తు ప్రభుని సిలువకు అప్పగించినా కానీ, అర్థమైందండి, కొరడాదెబ్బలకు అప్పగించినా కానీ, దుష్టుల చేతికి అప్పగించినా కానీ ఏమన్నాడంట? తండ్రి మీరేమి చేయించున్నారో వీరెరుగురు కనుక ఏనంట వీరిని క్షమించుకో. అర్థమైందండి? కాబట్టి మొట్టమొదటిదిగా ఏం క్షమించారంట? మన పాపములన్నిటినీ మనం ప్రేమించే తండ్రిగా, మనల్ని ఎన్నుకొని ఏర్పరుచుకొని నియమించినటువంటి తండ్రిగా, మన రక్షణ దుర్గమైనటువంటి తండ్రిగా ఉండి మొట్టమొదటిగా మన పాపములన్నీ క్షమించి వేసుకోవచ్చు. అందుకే ఈ దినాన ప్రభుని మనం స్తుతించి ఆరాధించాలి. ఆ తండ్రిని మనం ఘనపరచబద్దలమైంటున్నాం. మన కొరకే ప్రాణం పెట్టి, మన కొరకే యేసు సిలువలో బలి అయినటువంటి, మన పాపమును క్షమించినటువంటి యేసుక్రీస్తుని ఈ రోజు మనం స్తుతించి ఆరాధించబద్దలమైంటున్నాం. మొట్టమొదటిగా మన పాపములన్నిటినీ దేవుడు ఏం చేసుకొచ్చాడంట? క్షమించి వేసుకొచ్చాడు. ఇది మొదటి మాట. రెండవదిగా ఇంకొక మాట చదువుకుంటాం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము ఏం క్షమించి వేస్తూ వచ్చాడన్న సంగతి ఇక్కడ కూడా ఒక మాట రాయబడికి వచ్చింది. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 22వ వచనం. 8వ అధ్యాయం 22వ వచనం. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు నొంది ప్రభువును వేడుకొను. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీ హృదయాలోచన ఏంటంట? క్షమించబడవచ్చును. కాబట్టి రెండవదిగా ఏం క్షమించాడంట? మన హృదయాలోచనన్నిటినీ దేవుడు ఏం చేస్తూ వచ్చాడంట? ఏంటి మన హృదయాలోచన ఎట్లుంటాయి, ఎలా ఉండి అని దేవుడు క్షమించబడాలంటున్నాడు. చదువుదాం ఒక మాట. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. అక్కడ దీనికి ఆన్సర్ దొరికింది మనకి. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు
వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము ఎప్పుడు నుండి మన ఆలోచనలు అన్ని చెడ్డవి, ఎప్పుడు మన ఊహలన్నీ చెడ్డవి, ఎప్పుడు నుండి బాల్యము నుండి. అదేమిటంటే బాల్యము నుండి మన ఆలోచనలు చెడ్డవి, బాల్యం నుండి మన ఆలోచనలన్నీ తప్పుడు ఆలోచనలే. అదే మన ఆలోచనలన్నీ పాపపు ఆలోచనలే, మన తలంపులన్నీ పాపపు తలంపులే. ఆ పాపపు తలంపులే, ఆ పాపపు ఆలోచనలే, ఆ పాపపు ఏంటంట ఈ ఆలోచనలే యేసుక్రీస్తు ప్రభువును ఏం చేస్తూ వచ్చినాయంట? సిలువేస్తూ వచ్చినాయి. అదేవిధంగా ఈ ఆలోచనలే, ఈ తలంపులే యేసుక్రీస్తును మరణానికి అప్పగించేస్తూ వచ్చినాయి. అందుకే నేను ఇందాక పాట పాడుతూ వచ్చాను. అవునా? ఏం పాట? సిలువలో బలి అయిన నాడు మొదటి చరణం ఏముందంట? ఆనాటి యూదులే నిన్ను చంపి కనుగొంటి, ఆనాటి యూదులే నిన్ను చంపి కనుగొంటి, సాధుకా దయ్యయ్యో నా పాపా. దేనికంటే సంపడింది ఇస్తావు? మన పాప రుణము కొరకే, మన పాపము కొరకే. అందుకని మన ఆలోచనలన్నీ తప్పుడు ఆలోచనలే, మన ఆలోచనలన్నీ పాపపు ఆలోచనలే. అట్టి ఆలోచన కలిగే కేక వేస్తూ వచ్చారు. ఏమని? సిలువేయండి, సిలువేయండి, సిలువేయండి కేక వేస్తూ వచ్చారు. అక్కడ రాయబడుతూ వచ్చింది, వారి కేకలే ఏంటంట గెలిచిన రాయబడుతూ వచ్చింది. వారి కేకలే గెలిచిన. అందుకని మన పాపపు తలంపుల చేత, పాపపు ఆలోచనల చేత యేసుక్రీస్తు ప్రభువుని సిలువకు ఏం చేస్తూ వచ్చాడంట? అప్పగించేస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే మన హృదయపు ఆలోచనలన్నిటినీ, మన పాపపు ఆలోచనలన్నింటినీ, మన చెడు తలంపులన్నింటినీ అర్థమైందండి దేవుడు ఏం చేస్తూ వచ్చాడంట? క్షమించి వేస్తూ వచ్చాడు, క్షమించి వేస్తూ వచ్చాడు. కాబట్టి మీరు రెండవదిగా, ఒకటి పాపములు క్షమించి వేస్తూ వచ్చాడు, రెండవదిగా మన హృదయ ఆలోచనలన్నింటినీ దేవుడు క్షమించి వేస్తూ వచ్చాడు. ఇది రెండవది. మూడవదిగా ఈ ఒక్క మాట చూసుకొని మనము ఆరాధనలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 34వ వచనం. 31 నేను వారికి దేవుడినెందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడను యెహోవాని గూర్చి బోధనందుదము అని తమ పొరుగు వారికి కానీ ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకం చేసుకొనను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను నెరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. అర్థమైందండి? ఏం క్షమించి వేస్తూ వచ్చాడంట? మూడవదిగా మన దోషములన్నిటినీ క్షమించి వేస్తూ వచ్చాడు. ఏముంది మన మీద దోషం? చెప్పరేంటంటే ఏముంది మన మీద దోషం? ఏముంది మన మీద దోషం? చెప్పండి, చెప్పరే గట్టిగా. ఏముంది మన మీద దోషం? ఆ రోజు ప్రజలు అన్నారు, ఏమన్నారు? పిలాతు వచ్చాడు, పిలాతుకి వాళ్ళ భార్య బోధ చేసింది, ఆయన ఆ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు, ఆ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు అని అంటే అప్పుడు పిలాతు ఏం చేశాడంట? చెప్పరే, ఈ దోషము నా మీదను నా పిల్లల మీద ఉండకుండాను కాక అని ఏం చేశారంట? ఇప్పుడు ఆ దోషం ఎవరి మీదకి వెళ్ళింది? చెప్పరేంటంటే ఆ దోషం ఎవరి మీదకి వెళ్ళింది? అప్పుడు ప్రజలు ఏమన్నారు? ఆ దోషం మా మీద. ఇప్పుడు యేసు ప్రభుని చంపిన దోషం ఎవరి మీద ఉంది? చెప్పరేంటండి? చెప్పరే గట్టిగా. యేసు ప్రభుని చంపిన దోషం ఎవరి మీద ఉంది? మన మీద ఉంది. అందుకే మనం జన్మతః ఎవరము? పాపులం. జన్మతః పాపులం. ఎందుకనంటే యేసు ప్రభువు చంపిన దోషం
మన మీద, మన పిల్లల మీద ఇప్పుడు ఆ దోషం అంతటిని దేవుడు ఏం చేస్తూ వచ్చాడంట? క్షమించి వేస్తూ వచ్చాడు. ఆ దోషం అంతటిని దేవుడు ఇప్పుడు మన మీద నుంచి, మన పిల్లల మీద నుంచి కూడా దేవుడు తీసివేయడానికి ఇష్టపడుతుంది. ఎవరు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు నేను పాపిని, నేను దోషం చేస్తూ వచ్చాను, నేను తప్పు చేస్తూ వచ్చాను, ప్రభు దగ్గరికి వచ్చి ఎవరైతే ఒప్పుకో వారందరినీ, అందుకని వేవులో చక్కని వాడు క్షమించుటకు ఎవరైనా సిద్ధ మనసు కలిగిన. కాబట్టి 3, అందుకని కీర్తనాకారుడు కూడా అంటాడు, 103లో కూడా ఏమన్నా, ఆయన దోషములన్నిటినీ ఎవరంటారు? చెప్పలే గట్టిగా. ఆయన దోషములన్నిటినీ క్షమించేవాడు. మన దోషములన్నిటినీ, మన తప్పులన్నిటినీ దేవుడు సంపూర్ణముగా ఏం చేస్తాడు? మరి ఎన్నటికి జ్ఞాపకం చేసుకోకుండా క్షమించి వేసుకోవచ్చు. క్షమించడం మాత్రమే కాదు, ఆయన రక్తముతో మన ప్రతి పాపము, మన ప్రతి దోషమును, మన ప్రతి హృదయాలోచనను అదండి దేవుడు సంపూర్ణముగా కడిగి వేసుకోవచ్చు. అందుకొరకై యేసుక్రీస్తు ప్రభు ఈ దినాన మన కొరకై ఏమేయబడ్డాడంట? సిలువ వేయబడ్డాడు. సిలువ ఉట్టిగా తీసుకెళ్ళి దొంగలు వేసినట్టు వేయలా. అదేవిధంగా ఉట్టిగా సిలువలో దొంగలు తీసుకెళ్ళినట్టు వేయలా. అదే మీరు చెప్పండి, అంటే నాకు తెలియదు, మీకు తెలిస్తే చెప్పండి. సిలువలో 2 దొంగల్ని కొరడా దెబ్బలు కొట్టారా? చెప్పరేంటండి? అందుకే చెప్పింది ఆ మాట. సిలువలో 2 దొంగలు వేసినట్లు, 2 దొంగలకు వేసినట్లు యేసుప్రభుకు సిలువ వేయలేదు. యేసుప్రభుకు సిలువ వేయలేదు. అర్థమైందండి? అంతకుముందు కూడా చెప్పుకుంటాను. అర్థమైందా? మొన్నే రీసెంట్గా చిన్న ఆర్టికల్ చదివాను. అర్థమైందా? ఆ కొరడాకి చివరిలో ఏముంటాయి అంట? 3 బుక్స్ ఉంటాయి అంట. ఆ 3 బుక్స్కి అర్థమైందండి, ఆ చివర ఏం పెడతారో తెలుసా? గొర్రె పొటేలు యొక్క ఎముక. అర్థమైందండి? గొర్రె పొటేలు యొక్క ఎముకనంట సన్నగా సాది మనము కోత పోయటానికి ఉపయోగిస్తాం. కక్కులు పడవలంటారు సార్, కక్కులు పడవలంటారు. అట్లా కక్కులు పెడతారంట. అర్థమైందండి? అట్లా కక్కులు పెడితే అది కొడితే, అర్థమైందండి, అది కొడితే చర్మం బద్దలుగా పగిలిపోవాలి. అర్థమైందండి? 3 ఉంటాయి, 3 చోట్ల. అర్థమైందండి? ఆ 3టికి 3 ఎముకలు పెడతారంట. ఎముకలు ఎంత షార్ప్గా ఉంటాయి అంటే కొడితే దిగిపోవాలా, లాగితే చర్మం బద్దలుగా సీలు రావాలి, అంతే. ఇంకా అర్థమైందండి? నేను ఒక చిన్న ఇంటర్వ్యూ చూశాను. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే సినిమా వచ్చింది ఇంగ్లీష్లో. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే సినిమా వచ్చింది ఇంగ్లీష్లో. అందులో యేసు ప్రభుకి ఒక అతను యాక్ట్ చేశాడు. అర్థమైందండి? నిజంగానే కొరడా దెబ్బలు కొట్టారు. కానీ ఎట్లా కొట్టారంటే, ఆకలిలో ఈ నడిపి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం ఆ మందంలో తోలు చర్మాన్ని ఏం చేశారంట? కప్పి ఆయన దెబ్బలు కొట్టాలి. ఏం చేయాలంట? ఒక తోలు చర్మాన్ని కప్పి దెబ్బలు కొట్టాలి. పొరపాటున దెబ్బ కొట్టేటప్పుడు ఈ రైట్ సైడ్ దెబ్బ తగిలిందంట, చిన్న కొరడ. అర్థమైందండి? ఈ రైట్ సైడ్ తగిలిందంట. ఈ రైట్ సైడ్ తగిలితే ఇక్కడి నుంచి ఇక్కడ జీలి 14 ఫుట్లు పడ్డాయంట. ఎవరికి? ఆ సినిమాలో యాక్ట్ చేసే వ్యక్తికి 14 ఫుట్లు పడ్డాయి. రాత్రి జ్వరం వచ్చి అల్లాడిపోయాడంట. అర్థమైందండి? అల్లాడిపోయాడంట. అలా తర్వాత అది తగ్గిన తర్వాత ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, నేను ఒక్క దెబ్బకే నా శరీరానికి ఎన్ని కుట్లు పడ్డాయి? 14 కుట్లు పడ్డాయి. ఒక్క దెబ్బకి నాకు జ్వరం వచ్చింది. యేసు ప్రభు నా కొరకు ఎన్ని దెబ్బలు తిన్నాడంట? 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాడు. నిజంగా చెప్తానండి, ఆ సినిమా చేసిన తర్వాత ఆయన రక్షణ మారు మనసు పొందాడంట. యేసు ప్రభు నా కొరకు ఇంత బాధ పొందాడా? నేను ఒక్క దెబ్బనే తట్టుకోలేకపోయానే, ఒక్క దెబ్బకే అల్లాడిపోయానే. ఒక్క దెబ్బకి ఆ ఎముకలు శరీరాన్ని చీలుస్తుంటే అదే. అందుకనే యేసుక్రీస్తు అంత బాధను భరిస్తూ కూడా, అంత బాధను సహిస్తూ కూడా, అంత వేదన సహిస్తూ కూడా ఏమన్నా, తండ్రి ఏమి చేయించున్నారు మీరు ఎదుగురు కనుక ఏమి క్షమించు. అంతగా దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చారంట? క్షమించి వేస్తూ వచ్చారు.
కొరడ దెబ్బలు తిన్నాడు. అర్థమైందండి. లోతైన గాయములు చేయబడుతూ వచ్చినాయి. ఎంత లోతుగానంటే కీర్తనకారుడు అంటాడు కదా, అంటే కీర్తన 22వ కీర్తన యేసుక్రీస్తు ప్రభుకి సాదృశ్యం. 22వ కీర్తన యేసుక్రీస్తు ప్రభుకి సాదృశ్యం. అక్కడ అంటాడు, నా ఎముకలను నేను ఏనంట లెక్కించగలను. ఏమన్నాడంట? నా ఎముకలను నేను ఎట్లా లెక్కిస్తాను? ఎప్పుడు లెక్కిస్తారు ఎముకలు? అప్పుడేంటండి ఎప్పుడు లెక్కిస్తారు? సపోజ్ నేను ఇప్పుడు నా చెస్ట్ మీకు కనబడుతుందా? లేదుగా. ఇప్పుడు నా చెస్ట్ కనపడాలంటే ఏం చేయాలి? ఈ చర్మం అంతా తీసేయాలి. ఈ చర్మం అంతా తీసేస్తే పక్కటి ఎముకలు ఎన్ని ఉన్నాయో ఈజీగా ఏం చేయొచ్చు, లెక్క పెట్టు. ఇప్పుడు చెప్పండి, ఈ చర్మం ఇక్కడ నుంచి పోయింది కాబట్టే ఇక్కడ ఎముకలన్నీ ఏం చేయగలుగుతాడు అంటే ఎముకలు కనబడినంతగా యేసు ప్రభువు ఏం చేశారంట? ఎముకలు కనబడేంతగా యేసు ప్రభువుని చీల్చి వేస్తూ వచ్చారంట. అందుకని బైబిల్లో చక్కని మాట, నా గట్టి చాలవల్లే నా దేహమును వాళ్ళు ఏంటంటారు దున్నుతూ వచ్చారు. నేను క్షమించేదాని కొరకే, నీ నా పాపములు క్షమించేదాని కొరకే, నీ నా దోషములు క్షమించేదాని కొరకే, నీ నా హృదయ ఆలోచనలు క్షమించేదాని కొరకే యేసుక్రీస్తు అంతటి శ్రమను అనుభవిస్తూ వచ్చాడు, అంతటి బాధను అనుభవిస్తూ వచ్చాడు. అర్థమైందండి. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేసుకుని ఈరోజు అట్టి బాధ, అట్టి శ్రమ, అర్థమైందండి, అట్టి వేదన యేసుక్రీస్తు వారు మన కొరకే అనుభవించి మన కొరకు మరణించినట్లు మనం చూసుకుంటున్నాం. మన కొరకు ఆయన కలువరి శిలువ మీద వేలాడబడినట్లుగా మనం చూస్తున్నాం. ఎంత బాధ అనుభవించారు చెప్పాను కదా. ఒక్క గాయానికే 14 కుట్లు పెడితే యేసు ప్రభుకి ఎన్ని గాయాలైనయో, ఎంతగా చేర్చబడుతూ వచ్చాడో. అర్థమైందండి. ఉదయం 9 గంటలు మొదలుకొని 3 గంటల వరకు, అంటే చనిపోయేదాకా, సిలువకు అప్పగించేదాకా యేసు ప్రభు ఏం చేస్తున్నారంట? వాళ్ళు పడతనే ఉన్నారంట. అర్థమైందండి. అందుకని కొంతమంది బైబిల్ పండితులు చెప్తా ఉంటారు, అంటే ఆ సిలువ యాత్ర సాగిన దగ్గర నుంచి ఆ కపాలం అనే స్థలము ఎల్లబడేదాకా అక్కడక్కడ ఏం కనపడ్డాయి అంట? యేసు ప్రభు శరీరం నుంచి జారిపోయిన మాంసపు ముద్దలు కనపడ్డాయంట. అట్లా చీల్చివేస్తూ వచ్చారంట. ఎందుకు తెలుసా? నీ నా పాపములు క్షమించట కొరకే, నీ నా దోషములు క్షమించట కొరకే, అదండి, నీ నా అతిక్రమములు క్షమించట కొరకే ఆ పరలోకపు తండ్రి, మనల్ని ప్రేమించిన తండ్రి, మనల్ని ఎన్నుకున్న తండ్రి, మనల్ని ఏర్పరచుకున్న తండ్రి, మనం రక్షించే తండ్రి అలాగున్న మన కొరకు గాయపరచబడి సెలవులో మన కొరకు మరణిస్తూ వచ్చాడు. ఎంత వేదన పడుతూ వచ్చాడు. అందుకని బైబిల్లో రాయడం ఆఖరి బొట్టు వరకు ఏం చేశాడంట? యేసయ్య మన కొరకు రక్తం వచ్చింది. ఆఖరి బొట్టు వరకు చచ్చడో లేదు అని చెప్పేసి ఏం చేశారంట? ప్రక్కలో బల్లెపోటు పొడిచారంట. అర్థమైందండి. సైన్స్ స్టూడెంట్స్కి అయితే పొడిస్తారు. ప్రక్కలో బల్లెపోటు పొడిచినప్పుడు నేరుగా దేనికి తాకిందంట? గుండెకి తాకిందంట. అది నేరుగా వెళ్ళి గుండెకి తాకిందంట. గుండె మీద మనకు కూడా అంట ఒక పొర ఉంటుంది, నీటి పొర ఒకటి ఉంటుంది. ఆ పొరను తగిలితే ఆ నీరు కూడా బయటకు వచ్చిందంట. అంతగా యేసుక్రీస్తు ప్రభువు మన కొరకే. అర్థమైందండి. కాబట్టి ఈరోజు మనం కూడా హృదయం కన్నీటితో, బాధలతో ఈరోజు ప్రభువుని మనం స్తుతించి ఆరాధిస్తాం. ప్రభువా, నా కొరకు అంత శ్రమను పొందావా, అంత బాధలు పొందావా, నా కొరకు కొరడా దెబ్బలు తినావా, నన్ను క్షమించుట కొరకే, నన్ను రక్షించుట కొరకే, నన్ను విడిపించుట కొరకే, ప్రేమించే తండ్రిగా. అర్థమైంది. ఇంకా చాలా మాటలు ఉన్నాయి అక్కడ. జాలిపడే తండ్రి అని, కనికరం చూపించే తండ్రి, క్షమించే తండ్రిని, ఆశీర్వదించే తండ్రిని, చాలా మాటలు ఉన్నాయి. అవన్నీ చూసుకోవడానికి సమయం లేదు. కాబట్టి మనం ప్రేమించిన తండ్రిగా, మనల్ని ఎన్నుకున్న తండ్రిగా, మనం రక్షించిన తండ్రిగా మన పాపములన్నింటినీ క్షమించి వేసుకోవచ్చు. మన దోషములన్నింటినీ క్షమించు, మన ప్రతి ఆలోచన అన్నింటినీ క్షమించు. అందుకొరకే మన కొరకై కలువరి శిలువలో ఎంతో త్యాగపూరితమైన మరణమును మన కొరకు మరణించినట్టు మనం చూస్తున్నాం. అదేంటండి, ఎవరు ఆయన జాలి చూపిన వాళ్ళు ఆయనే జాలి చూపిస్తా అంటాడు కదా. మమ్మల్ని నేనంటారు, నా కొరకు కాదు మీకోసం. ఆయన మీద జాలిపడినాడు ఒక్కరు లేడే. ఆయన కాదా, ఆయన మీద కనికరం చూపించిన వాళ్ళు అందరూ కేకలు వేసిన వాళ్ళే. ఏమని? సిలువేయండి.
మన పాపములే, మన హృదయాలోచనలే, మన దోషములే యేసుక్రీస్తు ప్రభువు సిలువకు అప్పగించారు. అందుకొరకై హృదయమార మనం కూడా మనం క్షమించినటువంటి ఆ పరలోకపు తండ్రిని, ఆ ప్రభు యేసుక్రీస్తు వారిని హృదయమార మనం కూడా స్తుతించి ప్రభుత్వ సహాయము చేయండి, మోపించండి. మొదటి పురుషులు, తర్వాత స్త్రీలు, ఒకరికొకరు ప్రేరేపించుకుని వారందరూ కూడా హృదయమార ప్రభుని స్తుతించి ప్రారంభించండి. మహాపరిశుద్ధైన తండ్రి, నీ బంగారు పదాలు లెక్కలేని స్తోత్రాలు ప్రభా. మధ్యాహ్న కాల సమయంలో ప్రభాని శరీరాన్ని ఆరాధించి గణపరిచి శ్లాఘించి పూజించడానికి నువ్వు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరెవరు కనుక వీరిని క్షమించువని ప్రభా, నా పాపములను, నా దోషములను, నా హృదయ ఆలోచనలు క్షమించుటకు, వాటిని కడిగి శుద్ధి చేయుటకు, పరమును వీడి నన్ను ప్రేమించే తండ్రిగా, నన్ను నియమించే తండ్రిగా ప్రభా నన్ను ఎన్నుకొని, బలహీన నన్ను ఎన్నిక లేని వాడిని నన్ను ప్రభా ఎన్నుకొని ఇంత గొప్ప రక్షణ కలుగజేయటానికి నిర్దోషమును నిష్కలంకం గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత నా హృదయాలోచనలన్నింటినీ, నా పాపములన్నింటినీ ప్రభా, నా దోషములన్నింటినీ కడుతూ వచ్చినావు ప్రభా. ఎంత గొప్ప దేవుడివి, నీ శరీరం దున్నబడుతూ వచ్చింది ప్రభా. నీ రక్తమంతా నీరుగా మారి ఒక్క రక్తం పొట్టు కూడా నీ కోసం ఉంచుకోకుండా ఈ పాపి యొక్క పాపములను, దోషములను, హృదయ ఆలోచనలు కడిగి శుద్ధి చేయుటకై ప్రభా గొప్ప రక్తాన్ని నాకు ఇచ్చినావు ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నువ్వు చేసిన క్రయధనముకై నీకు ఎన్నో స్తోత్రములు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన తొలరని యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తుతించి ఆరాధిస్తున్నాను తండ్రి. తండ్రి, కృపగల దేవా, గొప్ప మనుడా, పరిశుద్ధమైన మీ నామమును బట్టిన తండ్రి, ఉదయకాల సమయంలో నా ప్రభువా ఈ రీతిగా ఆరాధించుటకు, నా ప్రభువా కొనియాడి కీర్తించుటకు, కలిసి నా ప్రభువుని